రేవంత్ రెడ్డి పాలన ఇంకా 1 year లో మనం చూస్తున్నాం కాబట్టి ఇకంతా ఇంకా కరెక్ట్గా క్లియర్ గా ఇంకా అర్థం కానుంది. ఒక దానిలో మంచిగా అనిపిస్తుంది, ఒక దానిలో అంత బ్యాడ్ గానే అనిపిస్తుంది. ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా కరెక్ట్ గా మనం ఏం ఇంకా డిసిషన్ తీసుకోలేము. ఇట్లా ఉంది అంటే కేసీఆర్ పాలన 100% మంచిగానే ఉండే. మన కాన్స్టిట్యూన్స్ లో అయితే 100% బాగున్నాయి. రాష్ట్రంలో ఓకే, మనకు ఆల్మోస్ట్ మనకు తెలిసిన వరకు ఓకే అనిపిస్తుంది. గజ్వేల్లో ఇప్పుడు ఈయనది ఇంకా మనం ఇంకా కన్ఫర్మ్ చెప్పలేము. ఎందుకంటే 1 year అయింది కాబట్టి ఇంకా నీట్ గా మనం ఏమని చెప్పి గెలుస్తున్నా మళ్ళీ ఈసారి రేవంత్ రెడ్డి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే 50-50 డౌటే మనకు అంత ఇది కన్ఫర్మ్. ఇప్పటికైతే మనం ఇంత మా పాత గవర్నమెంటే బాగుంది అనుకుంటాను. ఇక్కడ వరకు అయితే మా పాత గవర్నమెంటే బాగుంది. ఓకే. గంగాధర్ ఏం చేస్తుంటారు? ఇక్కడనే డ్యూటీ చేస్తాం. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? బాగాలేదు సార్. ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని చేస్తలేడు సార్. అట్లా చేస్తలేడు. మా వృద్ధాప్య పింఛన్ 4,000 ఇస్తాను, ఇయ్యలేదు. మన కళ్యాణ లక్ష్మిది అది ఇస్తలేడు. రైతు బంధు కూడా ఇస్తలేడు. ఏం బాగలేదు సార్. అన్ని అబద్ధాలు చెప్పడమే. ఎవరు రాడు సార్, రాడు. కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా లోకల్లో, సర్పంచ్లు అయ్యి వాటిల్లో ఎవరు గెలుస్తారు? సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ? టీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బీజేపీ నార్మల్ సార్. సెంట్రల్ లో మోడీ వస్తాడు సార్ మళ్ళీ? సెంట్రల్ లో మోడీ కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి వస్తాడు.